హాయ్ అండి, నేను చిన్నిని. మనకి చాలా గ్యాప్లు వచ్చేస్తున్నాయండి. వీడియోని అప్లోడ్ చేయడం నాకు చేతగాక ఊరుకుంటున్నాను. ఎవరో ఒకరి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే మేము తోటలోకి వెళ్ళామండి. మొన్న తోటలోకి వెళ్ళినప్పుడు పప్పర పనసకాయ అని, అది ఆరెంజ్ కాయలాగా ఉంటుందన్నమాట. పప్పర పనసకాయ అని పెద్దగా ఉంటుంది కాయి. ఇదిగోండి మీకు చెట్టు చూపిస్తున్నా చూడండి. కాయలు ఇంకా చెట్టుకు ఉన్నాయి. మేము కూడా 2 కాయలు కోసుకొచ్చుకున్నాం. ఇది కాయ చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ లోపల ఉండేది కొంచెమే ఉంటుందండి. అది కాయ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది నేను మీకు అంత వీడియోలో వివరంగా చూపిస్తాను. అయితే తోటలోకి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసామండి. తోటలో బాగా ఈ చెట్టుకి చాలా చెట్లు ఉన్నాయి. నేరేడు చెట్టు, పనస చెట్టు, సపోటా, మళ్ళీ అంజీరా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. రకానికి ఒక చెట్టు కడుకుంటే నేను వీడియోలు తీసాను అన్నీ. చూడండి, ఆ కాయ కోసుకొచ్చుకున్నాం మేము. కోసుకొచ్చుకుని దాన్ని ఎలా ఓపెన్ చేస్తున్నారో చూడండి. కాయ అయితే పెద్దగా ఉంటుంది, లోపల మటుకు చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్కిన్ ఉంటుంది చూసారా, స్కిన్ చాలా లావుగా ఉంటుంది అన్నమాట. స్కిన్ చాలా లావుగా ఉండేసరికి దాన్ని కూడా చట్నీ పట్టవచ్చు, నిమ్మకాయ పచ్చడిలాగా అని ట్రై చేశానండి. 2 లైన్లు తీసుకుని నేను చట్నీ చేశాను. సేమ్ నిమ్మకాయ పచ్చడి ఉన్నట్టు ఉందండి, చాలా బాగుంది. అది మీకు ఎప్పుడన్నా నేను వీడియో చేసి పెడతాను, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే ఇది కాయ ఎలా ఒలుస్తారు, లోపల ఎలా ఉంటాయి తొనలు అని నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఒలుస్తున్నారు చూడండి. ఆ పెద్ద అలా 2 లైన్లు తీసుకుని నేను పచ్చడి పెట్టానండి. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఈ కాయలు దొరికితే ఇవి అమ్ముతారు. పప్పర పనసకాయ అంటారనమాట. పప్పర పనసకాయలు అంటారనమాట వీటిని. లోపల గుజ్జు అనేది కొంచెమే ఉంటుంది, పూసలుగా బారుగా చక్కగా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ఎక్కడన్నా తోటల్లో కానీ రోడ్ల మీద పెట్టి అమ్ముతారండి. వీటిని అమ్మినప్పుడు కొనుక్కొచ్చుకొని ఒకసారి తిని చూడండి. పప్పర పనసకాయ అంటారండి. అంత స్కిన్ అంతా ఒలిచేసుకుని, అదిగోండి ఒలిచేసినాక పెద్దగా ఉంటాయి అన్నమాట. తొనలు పెద్దగా ఉంటాయి చూడండి. అలా మొత్తం పొట్టు తీసేసుకోవాలి. కమలకాయ, నారింజకాయ లాగా ఉంటుందన్నమాట. నారింజకాయ ఏమో కొంచెం చిన్న సైజు ఉంటుంది, ఇదేమో పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉండి ఆ కాయ చూడండి ఎలా తొనలు వచ్చినాయో పెద్దగా. అవి బారుగా పూసలుగా ఉంటాయి అన్నమాట. పొలుసుకుని ఇలా తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఒక్క కాయకి నాకు 10 తొనలు వచ్చినాయండి. 10 తొనలు తీసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎంజాయ్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది అది. మీకు ఈ వీడియోలన్నీ నేను చేస్తాను అన్నీ. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. అది స్టార్టింగ్లో మాట్లాడేసారు.